అల్లోపతి, ఆయుర్వేద ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ అనేది మీరు వినే ఉంటారు. ముఖ్యంగా ఆంకాలజీకి వచ్చేసరికి అల్లోపతిక్ బెస్ట్, ఆయుర్వేదిక్ బెస్ట్. హాయ్ అండి, నేను డాక్టర్ హరిప్రియ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, బిలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు ఈ కాలంలో తీసుకుంటే కామన్ గా పునర్జన్ ఆయుర్వేద, విఆర్కే డైట్, నెక్స్ట్ షిమోగా డైట్, ఇట్లాంటివి చాలా పదాలు వింటూనే ఉంటారు. చాలా మంది పేషెంట్స్ అల్లోపతిని కాదని ఈ డైట్ కి వెళ్ళి మాకు తగ్గింది, తగ్గలేదు. కొంతమంది ఏంటంటే మా ట్రీట్మెంట్ లో భాగంగా చూస్తూ ఉంటాం, ఫస్ట్ స్టేజ్ లో ఉండే పేషెంట్స్ కూడా ఈ ఆయుర్వేదిక్ డైట్ ని నమ్మి వెళ్ళి 4th స్టేజ్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని మేము సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, అల్లోపతిని మానేసి గుడ్డిగా ఆయుర్వేదం ని లేదా ఇంకా అదర్ నాన్ ఎవిడెన్స్ బేస్డ్, అంటే ఎవిడెన్స్ లేకుండా ఏదైతే ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ ని నమ్మే బదులు అల్లోపతితో పాటు మీకు అంత వాడాలి అంటే ఆయుర్వేదిక్ ని కూడా ఒక అర్జెంట్ లాగా తీసుకోండి, కానీ కంప్లీట్ అల్లోపతిని మానేసి ఆయుర్వేదిక్ అయితే వెళ్ళొద్దండి. ఇది కంప్లీట్ మీ ప్రాణాల మీదకి తెస్తుంది. సో డెఫినెట్ గా అదర్ టైప్ ఆఫ్, అంటే ఎవిడెన్స్ ఏదైతే ఉండదో అటువంటి టైప్ ఆఫ్ మెడిసిన్ కి, ముఖ్యంగా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ని ఆపేసి నాన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కి వెళ్ళమని అయితే మేము సలహా ఇవ్వం.